హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థంబ్‌నెయిల్ చూసొచ్చారా? ఒక 2 కాంట్రోవర్సీస్ ఉన్నాయండి. సో, చాలా సిమిలర్‌గా ఉన్నాయి. సో, ఆ 2 కాంట్రోవర్సీస్ కోసం ఈ వీడియో నేను చేయబోతున్నానండి. సో, ఎక్కడ స్కిప్ చేయకుండాన ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. వీడియో చాలా బాగుంటదండి. మర్చిపోకండి, ఎండ్ దాకా చూస్తేనే మీకొక క్లారిటీ వస్తదండి ఈ 2 కేసుల మీదన. సో, చాలామంది మన ఛానల్‌ని అన్‌సబ్‌స్క్రైబర్సే ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారు. సో, ప్లీజ్ కొంచెం సబ్‌స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో స్టార్ట్ చేసేద్దామా ఇంకా? ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. వీడియో స్టార్ట్ చేసేద్దాం. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ గారు. చాలా మందికి ఈ పేరు తెలిసే ఉంటదండి. చాలా వైరల్ కూడా అయ్యింది. చాలా పెద్ద కాంట్రోవర్సీలోని ఇరుక్కున్నారు. ఆల్రెడీ మన ఛానల్‌లోని ఒక వీడియో కూడా పెట్టాను. ఆ వీడియో డిస్క్రిప్షన్‌లోని లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో, కె. నాగేశ్వర్ గారు అసలు ఎందుకు ఇంత వైరల్ అయ్యారు అంటే, పవన్ కళ్యాణ్ గారి కోసం, అలాగే అమిత్ షా గారి కోసం ఒక ఒక 2 లైన్స్ చెప్పారండి. అంటే సమ్ ఎక్స్ పాయింట్ అని జెప్పేసి వాళ్ళిద్దరి కోసము చెప్పారు. అది నిజం కాదండి. అది నిజం కాదు. మనోరు అంటే ప్రొఫెసర్ గారు ఏమని చెప్పారు అంటే, "సారీ సార్, నాదే తప్పయిపోయింది. సారీ సార్, నాదే తప్పయిపోయింది. ఎందుకు అంటే మా వోళ్ళు నేను ఒకసారి వెరిఫై చేయాల్సిందండి. మా వోళ్ళు స్క్రిప్ట్ రాసిచ్చారు. ఆ స్క్రిప్ట్ నేను అలా చదువుకుంటూ వెళ్ళిపోయానండి. ఒక్కసారి నేను వెరిఫై చేయాల్సింది" అని ప్రొఫెసర్ గారు అన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబర్స్‌కి చాలామంది స్క్రిప్ట్ వర్క్ అని రాసిస్తారు. అది గుడ్డిగా చదివేరండి. నేను అంతే. నాకు స్క్రిప్ట్ రాసిస్తారు. అంతేగాని నేను గుడ్డిగా చదువుకొని ఎళ్ళిపోనండి. ఒకళ్ళు గుడ్డిగా చదువుకొని ఎళ్ళిపోతే ఇలాగే మీలాగే సేమ్ నేను కూడాను ఒక పెద్ద కాంట్రోవర్సీలోని ఇరుక్కుపోతానండి. సో, మీరు కూడా అలాగే ఇరుక్కుపోయారండి. ఎందుకు అంటే వాళ్ళే ఒప్పుకున్నారు స్వయంగాన. నేను ఒక్కసారి వెరిఫై చేయాల్సిందండి. సారీ సార్, తప్పు నాదే అని. అప్పుడు చాలా మట్టుగా ఎఫ్ఐఆర్‌లు ఇయన్నీని ఫైల్ అయిపోయానండి. చిన్నోళ్ళైనే పెద్దోళ్ళ కోసమని చెప్పినప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించాలండి. మెయిన్‌లీ పొలిటీషియన్స్ కోసం కూడా చెప్పే ముందు 10 సార్లు కాదండి, ఒక 100 సార్లైనా ఆలోచించాలి. ఆళ్ళేం సామాన్యులా చెప్పండి? పవన్ కళ్యాణ్ గారైనే, అమిత్ షా గారైనే సామాన్యులా చెప్పండి? కాదు కదా! అందుకు 10 సార్లు కాదు, ఒక 100 సార్లు, 200 సార్లైనా ఆలోచించి మరీ చెప్పాలి. ఒకరి కోసం మనం వీడియో చేసి వాళ్ళ కోసం మనం చెప్పుతున్నామంటే ఒళ్ళు దగ్గర పెట్టి చెప్పాలి. మన వీడియోలన్నీ చూడండి. ఈ వీడియో కాదు, అన్ని వీడియోలు చూడండి. దాదాపు ఇప్పటికి 870 880 వీడియోలు చేసుంటాను. ఏ హీరోయినే, ఏ డైరెక్టర్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా, సమ్ ఎక్స్ పర్సన్ ఎవరినైనా కూడాన గారు అని నేను సంబోధిస్తాను నేను. గారు అని నేను చెప్తాను. కావాలంటే ప్రతి వీడియోలోని చూసుకోండి. ఒకలా చెప్పకపోతే అప్పుడు మీరు నాకు కామెంట్ సెక్షన్‌లోని తెలియజేయండి. భయ్యా నువ్వు ఈ ఐ మీన్ ఈ వీడియోలోని నువ్వు చెప్పలేదు అని చెప్పేసి. కావాలని చూడండి. చెప్తున్నాను కదండీ! మనకన్నా చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా కూడాన గారు అని సంబోధించాలి. ఇప్పుడు ఆహ్, చెప్తున్నాను కదండీ! పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారేమి చిన్నోళ్ళేం కాదు. సేమ్ ఇలాంటిదే సిమిలర్ కేస్ ఇంకొకటి అన్నాను కదండీ! వీడియో స్టార్టింగ్‌లోని. ప్లే లైక్ ఇన్‌కాగ్నిటో అండ్ విష్ణుప్రియ గారి కేసండి. సో, విష్ణుప్రియ గారు దాదాపు మంత్‌కి 35,00,000 సంపాదిస్తున్నారు అని ఒక పెద్ద కాంట్రోవర్సీ‌లోని ఇరుక్కుపోయారు కడు. సో, తన మీద ప్లే లైక్ ఇన్‌కాగ్నిట్ ఛానెల్. సో, ఆ అమ్మాయి వీడియో చేయడం జరిగింది. సో, ఆ వీడియో దాదాపు 13,00,000 మంది పైన చూసారు. అందుకు విష్ణుప్రియ గారు తన పైన కేస్ పెట్టారండి. సో, ఇలా నా మీద ఇలా చేసిందని జెప్పేసి కేస్ పెట్టారు. ఇప్పుడు ఇందులో తప్పు ఎవరిదంటారు? ఆ! నేను వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఒకళ్ళ కోసం మనం చెప్పినప్పుడు దగ్గరగా ఆలోచించాలి. ఇప్పుడు విష్ణుప్రియ గారిది తప్పు లేదనుకోండి, లేపోతే తప్పుందనుకోండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలోని విష్ణుప్రియ గారిది ఏం తప్పు లేదు. హ్మ్. ఎందుకు అంటే, "భయ్యా 35,00,000 సంపాదించాను కదా భయ్యా! ఎందుకు తప్పు లేదు" అని అనుకోవచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి వీడియో చేయట్లేదు బ్రదర్. ఇప్పుడు ఆ అమ్మాయి వీడియో చేయట్లేదు. వీడియో చేయకపోతే నువ్వు చూస్తావా చెప్పు? వీడియో చేసింది కాబట్టేం కదా నువ్వు జూస్తున్నావు.
తప్పు ఇప్పుడు ఎవరిదండి చెప్పండి? మీదే తప్పుంది కదా! ఇప్పుడు ఆహ్, మనలో ఉండాలండి. మనలో ఉండాలి. ఇప్పుడు చూడడం, చూడకపోవడం అనేది మనలో ఉండాలి. ఇప్పుడు క్రోమ్ చూస్తారు. క్రోమ్‌లో చాలామంది వీడియోస్ చూస్తారు. ఆ వీడియోలు ఒకేసారి ఆళ్ళు ఆఫ్ చేసేస్తే మీరు చూస్తారా? లేపోతే మీరెవ్వరు చూడకుండా ఉంటే ఆ వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తారా చెప్పండి? అదే చెప్తున్నాను కదా! ఇప్పుడు ఆ యమ్మే చేసింది. సబ్‌స్క్రిప్షన్ యాడ్ చేసింది. ఐ మీన్ స సబ్‌స్క్రిప్షన్ కావాలంటే ఇంత డబ్బులు మంతకి కట్టాలని చెప్పేసి ఆ యమ్మ ఒక ప్లాన్ పెట్టారు విష్ణుప్రియ గారు. ఆ ప్లాన్ మీరు చేయకపోతేనే కదా! ఆళ్ళకి డబ్బులు రాదు కదా! ఒకవేళ మీరు చేయడం బట్టేనే కదా! వాళ్ళకి దాదాపు 35,00,000, 40,00,000 దాకా వస్తుంది. మనలో ఉండాలండి. తెల్లతోలు కనిపించింది కదా! అని వెంటనే సబ్‌స్క్రిప్షన్ అలా నొక్కేస్తే 35,00,000 ఏంటి? నెలకు ₹1,00,00,000 సంపాదించినోళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది ఇన్‌స్టా‌లో కూడానా మీమ్స్ వస్తున్నాయి కదండీ! అదంటున్నా. అది ఒకవేళ మీరు చూడకపోతే అంతొస్తదా నెలకి? ఆ! ఇప్పుడు తప్పు ఎవరిదంటారు? ఇప్పుడు డబ్బనేది ప్రతి ఒక్కరికి ఆశ ఉంటదండి. అది రూపాయని, రూ. 2, రూ. 10, రూ. 100, ₹1,00,00,000 ప్రతి ఒక్కడికి డబ్బులంటే ఆశ ఉంటది. సో, అలాగే విష్ణుప్రియ గారికి కూడా ఆశ ఉంది. తనకి అందం ఉంది. ఆ అందం నుంచి వాడుకున్నారు. అంతే దాంట్లో తప్పేముంది చెప్పండి? ఇప్పుడు నువ్వు చూడకపోతేనే ఆ అమ్మాయికి డబ్బులు రాకుండా పోతాయి. అదే ఒకళ్ళు చూస్తే ఆ అమ్మాయికి డబ్బులొస్తది. ఇప్పుడిక్కడ తప్పు ఎవరు చేసినట్టు? మనదే ఉన్నట్టు కదా! ఇప్పుడు నువ్వు సబ్‌స్క్రిప్షన్ కొనబట్టి ఆ అమ్మాయికి అన్ని లక్షలొచ్చాయి. కొనకపోతే ఏటి రాయే రాకపోదును కదా! సో, అందుకు ఆ అమ్మాయి మీద ప్లే లైక్ ఇన్‌కాగ్నిటో ఆ ఛానెలు అడ్మిను సో, తన మీద వీడియో చేయడం జరిగింది. సో, అది తప్పో కాదనేది మీ అభిప్రాయమేనండి. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి చాలా ఫన్నీగా చేసింది. కానీ అది విష్ణుప్రియ గారు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఛానెల్‌లోని ప్లే లైక్ ఇన్‌కాగ్నిటో తన్నే కాదు చాలా మందిని అలాగే ఫన్నీగా చూపించుతారులే గాని తన వీడియోస్‌లో చాలా వీడియోస్ నేను చూసాను. సో, అలాగే చూపించుతారు. ఇందులోని తప్పైతే ఆ అమ్మాయి లేదండి. జస్ట్ ఆ అమ్మాయి ఫన్నీగా చేసింది. కానీ విష్ణుప్రియ గారు అది కొంచెం సీరియస్‌గా తీసుకున్నారండి. సో, అందుకే చెప్తున్నాను కదా! తప్పు ఎవరిదో లేదా క దీంట్లో అయితే తప్పు ఎవరిదో లేదో నాకైతే తెలీదండి. మీ అభిప్రాయానికే వదిలేస్తున్నాను. కానీ ఇక్కడ ప్రొఫెసర్ గారిది మాత్రం తప్పుందండి. ఫస్ట్ కేస్‌లోని ప్రొఫెసర్ గారిది 100% తప్పుంది. ఒకడు వీడియో ఐ మీన్ ఒకడు స్క్రిప్ట్ వర్క్ ఇచ్చాడు కదా! ఆ స్క్రిప్ట్ వర్క్ అలా చదువుకొని ఎళ్ళిపోతే అవ్వదండి. పొలిటీషియన్స్ దగ్గరేనే పెద్ద పెద్ద వోళ్ళ దగ్గర పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ దగ్గర వీళ్ళ దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. వాళ్ళ కోసం ఒకళ్ళు మనం వీడియో చేస్తే దగ్గరుండి ఒళ్ళు దగ్గరుండి మరి ఒకటికి 2, 3 సార్లు ఆ! ఓకే. ఆ! సరే అని చెప్పి చూసుకొని అప్పుడు మనం వీడియో చేయాలి. చేయలేదనుకోండి ఇలాగే ఎఫ్ఐఆర్‌లనేది. పవన్ కళ్యాణ్ గారు నిన్ననే పవన్ కళ్యాణ్ గారు ఫర్ ద ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యారండి. ఒకటే అడిగారు క్వెషన్ అనేది. ఏటిది అంటే పవన్ కళ్యాణ్ గారు, "నువ్వు పక్కన కూర్చొని విన్నావా?" అది. ఒకటే చెప్పారు. "నువ్వు పక్కన కూర్చొని విన్నావా?" అని ఒకే ఒక్కటి చెప్పారు. ఆ! దానికి సమాధానం ఏమీ లేదు. అదే చెప్తాను కదండీ! ఈ ఫస్ట్ కేస్‌లో మాత్రం ప్రొఫెసర్ గారిదే తప్పండి. ఈ సెకండ్ కేస్‌లో మాత్రం ఈ ప్లే లైక్ ఇన్‌కాగ్నిటో అనే ఆ అమ్మాయి జస్ట్ ఫన్నీగా తీసుకుందండి. ఫన్నీగా చేసిన వీడియో అనేది. కానీ అది విష్ణుప్రియ గారు తప్పుగా అనుకోని తన పైన కేస్ పెట్టారండి. ఇందులోని తప్పు ఎవరిదుందో అది మీకే వదిలేస్తానండి. ఇలాంటి కాంట్రోవర్సీ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు. థాంక్స్. గుడ్ బై. అలాగే ఈ వీడియో మీకెలాగనిపించిందో కామెంట్ సెక్షన్‌లోని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.